తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేంద్ర బడ్జెట్ అంటేనే మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు గంపడాసులు పెట్టుకుంటారు. అయితే ఈసారి రాబోయే 2026-27 బడ్జెట్ పై కూడా అదే ఆశతో చూస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందని తెలుస్తోంది. ఆ నిర్ణయం ఏంటి, ఎవరికి ఉపయోగం, ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 ఆదివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా శని ఆదివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదు. గతంలో 2000 సంవత్సరంలో ఇలా జరగగా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ రాబోతోంది. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు ఈ బడ్జెట్ నుండి భారీ ఊరటనైతే ఆశిస్తున్నారు. ఇక మన ఇంట్లోని పెద్దవారికి అంటే సీనియర్ సిటిజన్లకు ఒక తీపి కబురు అందించబోతుందని ప్రచారం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా వారు ఎదురు చూస్తున్న రైల్వే రాయితీ మళ్ళీ పట్టాలెక్కబోతోంది. రైళ్లలో ప్రయాణించే వృద్ధులకి ఇది వరంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి రైల్వే టికెట్లపై రాయితీని తిరిగి అందించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని గతంలో ఆపేయగా ఇప్పుడు మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. 2026-27 బడ్జెట్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉండేది. బట్ 2020లో కరోనా మహమ్మారి కారణంగా దీన్ని నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ సబ్సిడీని పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ బడ్జెట్లో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే 60 ఏళ్లు పైబడ్డ పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే టికెట్లపై భారీ ఊరట లభిస్తుంది. పాత నిబంధనల ప్రకారం పురుషులకు 40%, మహిళలకు 50% వరకు టికెట్ ధరలో తగ్గింపు ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో రాయితీలను అమలు చేసేలా కేంద్రం కసరత్తు చేస్తూ ఉంది. ఈ రాయితీ కేవలం జనరల్ లేదా స్లీపర్ క్లాసులకే పరిమితం కాదు. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, చివరికి ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లపై కూడా ఈ డిస్కౌంట్ వర్తించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆఫ్లైన్ కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లో కూడా వయసు వివరాలు నమోదు చేయడం ద్వారా సులభంగా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైల్వే శాఖపై ఏటా దాదాపుగా 1600 నుంచి 2000 కోట్ల వరకు కూడా అదనపు భారం పడుతుందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం రైల్వే ఆదాయం పెరగడం, సాధారణ స్థితి నెలకొనడంతో వృద్ధుల సంక్షేమం దృష్ట్యా కేంద్రం సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మనం చూస్తే ఈ బడ్జెట్లో ప్రకటన వెలువడితే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2026 నుంచి ఈ రాయితీలో అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వృద్ధులు తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు, తమ బంధువుల ఇళ్లకు ప్రయాణించే వీలు కలుగుతుంది.